ఆదాయ పన్ను ఉండదు, కానీ ఒక వ్యక్తి ఆ ఆదాయ పన్ను కట్టాల్సిన ఏ స్లాబ్లో ఉన్నాడు, 2.5 లక్షల రూపాయల లోపల ఉన్నాడా, 5 లక్షల లోపల ఉన్నాడా, 7 లక్షల లోపల ఉన్నాడా, 10 లక్షల లోపల ఉన్నాడా చూస్తారు. ఎందుకంటే ఆ స్లాబ్కి ఒక్కొక్క స్లాబ్లో ఉంటే ఒక్కొక్క రకమైన ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. ఒక స్లాబ్లో 10% ఉంటే ఇంకొక స్లాబ్లో 20%, ఇంకొక స్లాబ్లో 30% ఉంటుంది. ఈ ఒక వ్యక్తి ఆదాయ పన్ను కట్టే ఏ స్లాబ్లో ఉన్నాడు అనే నిర్ణయం తీసుకునేటప్పుడు మాత్రం ఆ వ్యక్తికి ఉన్న అన్ని రకాల ఆదాయాలని కలిపి, వ్యవసాయ ఆదాయాన్ని కూడా కలిపి చూస్తారు. ఉదాహరణకి నాకు 2 ఎకరాల పొలం ఉంది, సంవత్సరానికి ఒక 50,000 రూపాయలు నాకు ఆ 2 ఎకరాల పొలం మీద ఆదాయం వస్తుంది. దాంతోపాటుగా నేను ఒక ఉద్యోగం చేస్తున్నాను, ఓ 1,00,000 రూపాయలు నా ఉద్యోగం నుంచి నాకు జీతం కింద వస్తుంది. నాకు ఒక ఇల్లు ఉంది, కిరాయిగా ఒక 30,000 సంవత్సరానికి వస్తుంది. ఇప్పుడు పన్ను నిర్ధారణ జరిగేటప్పుడు ఏ స్లాబ్లో వస్తారో చూడటానికి ఇవన్నీ కలుపుతారు. నా వ్యవసాయ ఆదాయాన్ని కూడా కలిపి చూసి నన్ను ఏ స్లాబ్లో వస్తారో ఆ స్లాబ్లో పెడతారు. కానీ పన్ను విధించేటప్పుడు మాత్రం వ్యవసాయం ఏదైతే ఆదాయం ఉంటుందో దాన్ని పక్కన పెట్టి మిగతా ఆదాయం మీద మాత్రమే పన్ను వేయటం జరుగుతుంది.